ఉద్యోగాల్లో అమ్మాయిల హవా పెరుగుతూ ఉందా? సో మహిళలు ఫ్రెషర్స్ నుంచి అధికంగా వస్తూ ఉన్నారు ఉద్యోగ దరఖాస్తులు. సో రీసెంట్గా అప్నా రిపోర్ట్ అని చెప్పి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అప్నా అనేది ప్రొఫెషనల్ నెట్వర్కింగ్. సో దానికి సంబంధించి ఇండియా ఎట్ వర్క్ Q1 2025 నివేదికలో, అంటే ఫస్ట్ ఇప్పటి వరకు జనవరి నుంచి ఏప్రిల్ వరకు మనం చూసుకుంటే రిపోర్ట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 30% అధికంగా ఉంది. దీంట్లో ఏంటి అంటే వివిధ డిజిటల్ రంగాల్లో రిక్రూట్మెంట్ ఇదంతా జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ 62 లక్షల పైగా దరఖాస్తులు వస్తే ఈ ఇయర్ మహిళలు దాదాపు నుంచి 62 లక్షల పైగా కొత్తగా అప్లికేషన్స్ వచ్చాయి జాబ్ కోసం. అండ్ 2024 ఇదే టైంలో 23%, లాస్ట్ ఇయర్ తక్కువ ఉంటే ఇయర్ 23% ఎక్కువ ఉంది. చిన్న చిన్న ఊర్లలో కూడా ఇది వస్తూ ఉంది. BPO, ఫైనాన్స్, HR, సో ఇలా రకరకాల ఉద్యోగాలు అయితే చేయడానికి పెరుగుతూ ఉన్నారు. కొత్తగా ఉద్యోగ మార్కెట్లోకి వచ్చిన ఫ్రెషర్స్ నుంచి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 46% వృద్ధితో దాదాపు 66 లక్షల మంది ఉద్యోగాలు దరఖాస్తు చేసుకున్నారు. ప్రముఖ సంస్థలైన LIC, Paytm, Flipkart లాంటి సంస్థల్లో కూడా మహిళలు ఎక్కువగా వస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇంక్రిమెంట్స్ చూసుకున్నా, బోనస్లు చూసుకున్నా, త్వరగా హైక్స్ రావడం చూసుకున్నా కొంత మహిళలు ముందుకు వస్తూ ఉన్నారు. మహిళలు కొంచెం ముందంజలో ఉన్నారనే విషయం మనందరం తెలుసుకోవాలి. అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఏమవుతుందంటే కాంపిటీషన్ అనేది పెరిగిపోతూ ఉంది. అండ్ ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఉద్యోగాలు చేసే మహిళలు కూడా పెరుగుతూ ఉన్నారు. అది మంచి పరిణామమే. సమానత్వం అయితే ఉంది. అంటే ఇంకా మంచి ఆపర్చునిటీస్ కూడా కొంత అడ్వాంటేజ్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం టాలెంట్, ప్రతి రంగంలోనూ టాలెంట్ తోటి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఇదైతే అప్నా రిపోర్ట్. సో ఇది ఒక ప్రొఫెషనల్ నివేదిక, ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ సంబంధించిన ఒక సంస్థ ఇది. సో దీనికి సంబంధించి రీసెంట్ రిపోర్ట్ అయితే ఇది. థ్యాంక్ యూ.